రింగ్ రోడ్ దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేయంది చేసినట్టు అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. వాస్తవాలు ప్రజలకు మీ మీడియా ద్వారా తెలవాలని చెప్పి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. గత సంవత్సర కాలంగా మనం గమనిస్తుంటే అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి గారు మంత్రులు ఒకరికొకరు పోటీపడి మరీ అబద్ధాలు చెప్తున్నారు, ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పే అబద్ధాలు ఎట్లున్నాయంటే అబద్ధమే సిగ్గుపడేటట్టు ఇవాళ వాళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు చేసిన పనులను తామే చేసినట్టు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇది ఎట్లుందంటే మందికి పుట్టిన బిడ్డని ముద్దు చేస్తూ మాకే పుట్టినట్టు డ్రామాలు ఆడినట్టు ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే మంత్రులు ముఖ్యంగా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారి మదిలో నుంచి పుట్టినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వారి యొక్క మానస పుత్రిక. ఈ ప్రాజెక్ట్ కోసం వారు ఇంజనీర్లతో స్టేక్ హోల్డర్స్తో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులతో అనేక గంటలు మేధోమథనం చేసి ఈ ప్రాజెక్టును వారు రూపకల్పన చేసినారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీగా అవుతుంది. ఇక్కడ వెదర్ బాగుంటుంది. ఈ డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉన్నది హైదరాబాద్ సిటీకి. అట్లాగే హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు రేడియస్లో ఉన్నటువంటి ఇతర జిల్లాలు కూడా మెదక్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఈ జిల్లాల్లో కూడా ఉన్నటువంటి సెటిలైట్ టౌన్స్ కావచ్చు, ఆ ప్రాంతాలు కావచ్చు డెవలప్ కావాలి. ఈ 100 కిలోమీటర్ల చుట్టూతా ఏరియాని డెవలప్ అయితే హైదరాబాద్ పెద్ద ఎకనామిక్ జోన్గా తయారవుతుంది. ఈ దేశంలోనే మంచి నగరంగా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నగరంగా ఎదుగుతుంది అనే దూరదృష్టితోటి ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్కి రూపకల్పన చేసినారు. ఇదేంటంటే నార్త్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం ఏమో 160 కిలోమీటర్లు సుమారు, దక్షిణ భాగం ఏమో 190 కిలోమీటర్లు సుమారు, అంటే 350 కిలోమీటర్ల మొత్తం పొడవున ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుని చేపట్టాలి. దీనికి దాదాపు ఉత్తర భాగానికి ఒక 8,000 కోట్లు రోడ్ వేయటానికి, 4,000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ సుమారు ఆ రోజు అనుకుంది, అంటే 12,000 కోట్లు. దక్షిణ భాగానికి వచ్చి అది 190 కిలోమీటర్లు ఎక్కువ ఉంది కాబట్టి దానికి 5,000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్, 10,000 కోట్లేమో రోడ్ వేయటానికి, అంటే అది 15,000 కోట్లు. దక్షిణ భాగం 15,000 కోట్లు, ఉత్తర భాగం 12,000 కోట్లు, మొత్తంగా 27,000 కోట్లతో ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ చేసుకోగలిగితే హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుంది. తెలంగాణకే ఇది ఒక ఎకనామిక్ జోన్గా తయారవుతుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేసినారు. అయితే మనం యాజ్ ఎ స్టేట్గా మనం దాన్ని కడితే మన స్టేట్ మీద భారం పడుతుంది. ఈ మొత్తం సిటీ చుట్టూతా సిటీలో గుండా 14 నేషనల్ హైవేస్ పోతూ ఉన్నాయి. ఈ 14 నేషనల్ హైవేస్ని కలుపుకొని ఒక రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజ్ చేసి నేషనల్ హైవే వాళ్ళతో చేపించగలిగితే రాష్ట్రం మీద భారం తగ్గుతుంది అన్న ఉద్దేశంతో 2015 నుంచే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పటి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని, గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది.
రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ తీసుకోండి అని. అయితే ఈ 15 నుంచి 17 దాకా వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేస్తే 17లో వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినారు, చేస్తాము అని చెప్పి. కాకపోతే ల్యాండ్ అక్విజిషన్ మరి చాలా అవుతుంది కదా మాట వస్తే, ల్యాండ్ అక్విజిషన్లో 50% నేను స్టేట్ భరిస్తాము అని చెప్పి ఒక కొత్త వినూత్నమైన మోడల్ ఇండియాలో ఎక్కడ కూడా లేదు అట్లా. ఈ తెలంగాణ అభివృద్ధి కోసం 50%లో నేషనల్ హైవే ప్రాజెక్టులో మేము ల్యాండ్ అక్విజిషన్లో స్టేట్ భరిస్తాము అని చెప్పి మాట ఇచ్చినారు గడ్కరీ గారికి. అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు ఇన్ ప్రిన్సిపల్గా, ఓకేనండి చేద్దాము, ఒకసారి అలైన్మెంట్ ఎట్లా వస్తుంది ఏంటి ఒకసారి పంపించండి అని చెప్పి అడిగినారు. సో అలైన్మెంట్ కూడా పంపించేసినాం. ఆ మొత్తం నార్త్ 160 కిలోమీటర్స్, సౌత్ 180 to 190 కిలోమీటర్స్ కలిపి అలైన్మెంట్ కూడా ప్రపోజల్ వాళ్ళకి పంపించినాం. పంపించిన తర్వాత సూత్రప్రాయంగా వారు అంగీకారం తెలిపినారు 2017లో, కానీ డిలే చేస్తూ ఉన్నారు. మేము చాలాసార్లు నిన్న రాజగోపాల్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఏమంటారు, నిన్న 2017లో ఈ ప్రాజెక్టు అటకెక్కిపోయింది అంటాడు. 2017లో కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది అంతే. దాని తర్వాత మా ప్రయత్నాలు ముమ్మరంగా చేసినాం. మేము ఏం చేసినాం, ఇక 2018 27 ఆగస్టు ముఖ్యమంత్రి గారు నితిన్ గడ్కరీ గారిని కలిసినారు. ఇక ఆ రోజు పోస్ట్ చేసినటువంటిది, ఈ డేట్లు కూడా నేను అబద్ధం చెప్పడానికి లేదు. 27 ఆగస్టు 2018 నితిన్ గడ్కరీ గారు, కేసీఆర్ గారు 2018లో, అంటే 17లో వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన తర్వాత వాళ్ళు డిలే చేస్తుంటే మేము పోయి సీఎం గారు ఆ రోజు సీఎం గారు పోయినారు. పోయి ఇక రీజనల్ రింగ్ రోడ్ దీన్ని ఏంది ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులపై నితిన్ గడ్కరీతో సీఎం కేసీఆర్ చర్చించారు. దిస్ ఈజ్ ఆన్ 27 ఆగస్ట్ 2018. అంటే 2017 తర్వాత చాలాసార్లు కలిసాము. నా దగ్గర అవైలబుల్ ఉన్నాయే, నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను ఇప్పుడు ఇమీడియట్గా. అంటే 2018లో కలిసినాం 17 తర్వాత వన్స్. అట్లాగే తర్వాత మళ్ళీ అప్పుడు కలిస్తే మళ్ళీ ఎందుకోండి మళ్ళీ నెక్స్ట్ 14 అక్టోబర్ 2019 మళ్ళీ నేను సీఎం గారు ఇది నేనున్నాను ఇక్కడ 14 అక్టోబర్ 2019 మళ్ళీ నేను గడ్కరీ గారిని కలిశాను. అప్పుడు కూడా అడిగాం, వివిధ ప్రాజెక్టులతో పాటు రీజనల్ రింగ్ రోడ్ కూడా అడిగాం. ఇగో దిస్ ఇస్ ఆల్. ఇది 2019లో. తర్వాత వాళ్ళు ఏం చేసినారు, అట్లా చాలాసార్లు కలిస్తే 2021 మార్చ్లో 2021 మార్చ్లో భారత్మాల ఫేజ్ 1 ప్రాజెక్టులో తీసుకుంటున్నాము అని చెప్పి అనుమతులు ఇచ్చారు, లిస్ట్ చేశారు. భారత్మాల ఫేజ్ 1 ప్రాజెక్టులో నార్త్ ఉత్తర రింగ్ రోడ్ మాత్రమే, సౌత్ చెప్పలేదు అప్పుడు. ఇప్పుడు అది 21 మార్చ్లో వాళ్ళు ఇచ్చినారు. ఆ డేట్ కూడా ఎగ్జాక్ట్ డేట్ ఈజ్ మార్చ్ 5, 2021 నాడు భారత్మాల ఫేజ్ 1లో ఉత్తర రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుని టేకప్ చేస్తున్నామని లిస్టులో పెట్టినారు. అది జరిగింది, లిస్టులో పెట్టినారు. మరి మేము మీకు అలైన్మెంట్ పంపించినాము, అది అప్రూవల్ చేయండి, అప్రూవల్ చేస్తే డిపిఆర్ పంపిస్తామని చెప్పి అడిగినాం చాలాసార్లు.